ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ అమావాస్య రోజు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఒక మహిళ కన్ను మీ మీద పడింది. పెద్ద శబ్దం చేస్తూ మీ ఇంటి తలుపు తడుతుంది. తలుపు తీస్తే మీ ఇంట్లోకి వస్తుంది. ఆ మహిళ ఎవరు? అలాగే అమావాస్య యొక్క ప్రభావం కుంభరాశి వారిపైన ఏ విధంగా ఉంటుంది? అలాగే మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటిని అధిగమించడానికి మీరు ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక 2025 సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ అమావాస్య రాబోతుంది. ఇది ప్రత్యేకమైన అమావాస్య, అంటే మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా శక్తివంతమైన రోజు. అలాగే ఈరోజు సూర్యగ్రహణం కూడా రాబోతుంది. కాబట్టి ఈరోజు మరింత ప్రాముఖ్యతను గోచరిస్తుంది. అలాగే అమావాస్యలోకి వెళ్ళినా కూడా ఈ అమావాస్యకు మరింత ప్రాముఖ్యత ఉంది. అమావాస్య అనేది చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. మన పూర్వీకుల దృష్టిలో ఈరోజు ఒక రహస్యమైన శక్తిని కలిగి ఉంటుంది. చీకటి ఎక్కువగా ఉండడంతో పాటు ఈరోజు మనసు కూడా కలత చెందే అవకాశం ఉంటుంది. వైద్యశాస్త్రాల ప్రకారం అమావాస్య సమయంలో మన చుట్టూ అత్యధిక తరంగాలు వేగంగా కదులుతాయి. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలంటే శాంతంగా ఉండాలి. చెడు శక్తుల ప్రభావం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సెప్టెంబర్ 21 తేదీన అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే గనక సాధారణ అమావాస్య కాదు. కాబట్టి మహాలయ అమావాస్య. కాబట్టి ఈరోజు పితృదేవతలు భూమికి వస్తారు. అందుకే పితృతర్పణాలు, పూజలు, దీపారాధనలు చేయడం చాలా ముఖ్యమైనది. కానీ అదే సమయంలో కుంభరాశి వారికి ఈరోజు ఒక పరీక్ష సమయం అని చెప్పుకోవాలి. శని ప్రభావం బలంగా ఉండడం వల్ల వారు ఎదుర్కొనే సంఘటనలు తేలికగా ఉండవు. ఒక మహిళ కన్ను పడడం అనేది సంకేతం వీరికి కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కన్ను పడడం అనేది చాలా పెద్ద సంకేతం. ఒకరి చూపు మీ మీద బలంగా పడితే అది దృష్టి దోషం అని అంటారు. అది కొన్నిసార్లు శుభప్రదమైన ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు అది సవాళ్లకు సంకేతం, అంటే మీకు సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు ఒక మహిళ చూపు కుంభరాశి వారి మీద పడడం అంటే అది ఒక పరీక్ష ప్రభావం అని చెప్పుకోవాలి. తలుపు తట్టడం లేదా ఇంటికి రావడం అంటే ఒక మహిళ పెద్ద శబ్దం చేస్తూ ఇంటి తలుపు తడితే గనక అది కేవలం బౌద్ధిక సంఘటన కాదు, ఇది అత్యధిక అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది. శబ్దం అనేది కలత, భయం, గందరగోళం సూచిస్తుంది. తలుపు అనేది ఇల్లు, అంటే మన జీవితం, మన మనసు. తలుపు తట్టి లోపలికి రావడం అంటే బయట శక్తులు మన యొక్క జీవితంలోకి ప్రవేశించడం. కుంభరాశి వారికి ఇది ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పుకోవాలి. బయట పరిస్థితులు మీ యొక్క జీవితంలో కలతను కలిగించబోతున్నాయి. మీరు దానికి సిద్ధంగా ఉండాలి. కుంభరాశి వారు సజావుగా తెలివైన వారే, కానీ భావోద్రేకాలకు బలవుతారు. కొత్త
ఆలోచనలు చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు తమ నిర్ణయంలో తొందరపడి తప్పులు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు వీరు మనసు మరింత అశాంతంగా మారుతుంది. అందుకే ఒక మహిళ ఇంటికి రావడం, శబ్దం చేయడం వీరి మీద మానసిక ఒత్తిడిని పెంచే సంఘటన అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు సాధారణంగా కుటుంబంతో తమ ఆలోచనలు పంచుకోవడం, కొత్త మార్గాలు చూపించడం చేస్తారు. కానీ ఈరోజు అంటే అమావాస్య రోజున కుటుంబ జీవితంలో కొన్ని గందరగోళాలు ఏర్పడవచ్చు. ఒక మహిళ తలుపు తట్టి ఇంట్లోకి రావడం అనేది బయటి వ్యక్తి కారణంగా కుటుంబ శాంతి భంగం కావడానికి సూచిస్తుంది. ఇంట్లో ఉన్నవారిలో అనుమానాలు రావడం, మీ ఇంటి సభ్యులతో అవకతవకలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దలు చిన్నవారి మధ్య కూడా తగాదాలు వచ్చే అవకాశాలు ఉంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో తీవ్రమైన మాటల యుద్ధం కూడా జరగవచ్చు. ఈరోజు సాయంత్రం తలుపు దగ్గర ఒక చిన్న గోమయ దీపం వెలిగించే కుటుంబంలో శాంతి నెలకొడుతుంది. కుంభరాశి వారు ధనాన్ని సంపాదించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కానీ ఈరోజు అంటే ఈ అమావాస్య రోజున అనుకోని ఖర్చులు రావచ్చు. ఒక మహిళ మీ ఇంటి తలుపు తట్టడం అనేది డబ్బు అప్పుగా అడగడానికి కావచ్చు, లేదా మీతో ఏదైనా విషయంలో వాదనకు దిగడం కూడా కావచ్చు. ఇటువంటి సూచన మీకు కనిపిస్తుంది. అధికపరమైనటువంటి లావాదేవీల్లో మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు అధికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ అత్యవసరమైన సరే వారికి ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎటువంటి గ్యారంటీ లేకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి అప్పు ఇచ్చారంటే మీరు నష్టాన్ని చవి చూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు శరీరంలో శక్తి కూడా మీకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎక్కువగా నిద్రలేని ఆందోళన అనుభవించే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. మహిళ ఇంట్లోకి రావడం వల్ల వచ్చే గందరగోళం కారణంగా తలనొప్పి, రక్తపోటు సమస్యలు కూడా మీకు రావచ్చు. వృద్ధులు ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తెల్లవారగానే తులసి ఆకులతో నీళ్లు తాగితే గనక మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ జీవితంలో కూడా ఈ విధంగా మీకు ఒక శుభ సూచన కనిపిస్తుంది. కుంభరాశి వారు సాధారణంగా పనుల్లో ముందుంటారు. అమావాస్య రోజున మీకు కార్యాలయంలో వాదనలు జరగవచ్చు. అనుకోని పని ఒత్తిడి రావచ్చు. మీ యొక్క పై అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి రావచ్చు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒక వాహనదేనికి అంటే ఒక మహిళ మీపై విమర్శలు చేయడం కానీ, మీ గురించి బయట చెడుగా చెప్పడం కానీ, మీ పై అధికారుల మీ దగ్గర మీ గురించి చెడ్డగా చెప్పడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఈరోజు పనిచేసే సమయంలో తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. శాంతంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పుల నుండి మీరు తప్పించుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ప్రేమ, దాంపత్య విషయంలో కూడా ఒక నెగిటివిటీ అనేది కనిపిస్తుంది. సంబంధాలు ఎల్లప్పుడూ కూడా కొత్త కోణంలో వీరికి నిండు ఉంటాయి. కానీ అమావాస్య రోజున అనుమానాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువవుతుంది. ఒక మహిళ ఇంటి వద్దకు రావడం అనేది దాంపత్య జీవితంలో బయట వ్యక్తుల జోక్యాన్ని కూడా సూచిస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు మీ యొక్క భాగస్వామికి మధ్య అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇద్దరు కలిసి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే మీ సంబంధం బలపడుతుంది. అలాగే కుంభరాశి వారికి అత్యధికంగా కూడా ఒక పరీక్ష ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక అత్యధిక పరీక్ష మీకు ఎదురు కాబోతుంది. మహిళ తలుపు తట్టడం అనేది అపవాదం కానీ లేదా అపశృతి రూపంలో కానీ కావచ్చు.
ఇంటికి రావడం అంటే మీ యొక్క మనసులోకి నెగిటివ్ ఆలోచనలు ప్రవేశించడం. దీన్ని జయించాలి అంటే మీలో విశ్వాసం, శాంతి ఉండాలి. అయితే ఈ విధంగా ఏదో ఒక అంశంలో అంటే కొంతమందికి వృత్తి జీవితంలో రావచ్చు, కొంతమందికి ఆరోగ్య విషయంలో రావచ్చు, కొంతమందికి ఆధ్యాత్మిక పరంగా రావచ్చు, కొంతమందికి కుటుంబ జీవితంలో రావచ్చు. ఇలా ఏదో ఒక పెద్ద సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి. కుంభరాశి వారికి ఈరోజు నెగిటివ్ ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తలుపు అనేది కేవలం చెక్క లేదా ఇనుము కాదు. ఇది మీ ఇంటి మీ యొక్క రక్షణ, మీ మనసుకు రక్షణ. ఎవరైనా దీన్ని తట్టడం అంటే మీ శాంతిని పరీక్షించడం. పెద్ద శబ్దం చేయడం అంటే మీ మనసుకు కుదేలు చేయడం. మీరు తలుపు తీస్తే ఆ కలతను మీరు అంగీకరించడం లాంటిది. అందుకే ఈరోజు తలుపు తట్టితే వెంటనే తీయకండి. కొద్దిసేపు శాంతంగా ఆగండి. అమావాస్య రోజు ప్రతికూల శక్తులు పెరిగినా కానీ పాజిటివ్ ఫలితాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఒక మహిళ ఇంటి వద్దకు రావడం వల్ల కొత్త సందేశం, కొత్త మార్పు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటే అది మీకు ఆశీర్వాదంగా కూడా మారుతుంది. ఈరోజు మీరు సహనాన్ని పాటిస్తే పితృ దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి మీ యొక్క పరిస్థితులను బట్టి ఇంకొక రకంగా ఒక పెద్ద సమస్య ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్తగా ఉంటున్నట్లయితే, అలాగే ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే, అత్యధిక ఆరాధన చేసినట్లయితే ఆ సమస్య నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.